జిల్లా పోచారం పిఎస్ పరిధిలోని నారపల్లి ఏకశిలానగర్లో ఫేక్ ప్లాట్ అమ్మకానికి సంబంధించి ఓ మోసం వెలుగులోకి వచ్చింది. 2019లో హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన మోగిలయ్యకు శివారెడ్డి మధ్యవర్తిగా ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించారు. అది ఫ్రాడ్ అని తేలడంతో శివారెడ్డిని నిలదీయగా కులం పేరుతో దూషించి చంపుతామంటూ బెదిరిస్తున్నారని మొగిలయ్య పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోటల్లో పనిచేస్తున్నాను సార్. హైదరాబాద్లో హోటల్ మినార్వాలో పనిచేస్తున్నాను, హిమాయత్ నగర్. అందులో పనిచేస్తుంటే మా ఊరు పటేల్ నాకు మా ఊర్లో పరిచయం అయింది. మా ఊరు పటేల్ను మా అన్న ఇద్దరు కలిసి మా పైడిపల్లి ఒక విలేజ్లో వాళ్ళు పటేల్ దగ్గర ఇద్దరు కలిసి జీతం ఉన్నారు సార్. జీతం ఉన్న శివారెడ్డి మా అన్న కుమారస్వామి ఇద్దరు కలిసి జీతం ఉన్నారు సార్ ఒక పటేల్ దగ్గర. అట్లా మా ఊర్లో నాకు పరిచయం ఉన్నది సార్. పరిచయం ఉంటే వాళ్ళు నేను హైదరాబాద్కి 89లో వచ్చినప్పుడు శివారెడ్డి కూడా తర్వాత హైదరాబాద్కి వచ్చిండు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ వచ్చి ఫోన్ చేసి ఏడుంటున్నారు అంటే నేను టాంబార్పేటలో ఉంటానంటే నా దగ్గర రారా అన్నాడు. వచ్చినాక ఏం చేస్తున్నావు అంటే ఇట్లా హోటల్లో పనిచేస్తున్నా సార్ అని పటేల్ అని చెప్తే మరి నీకు ఏమైనా ప్లాట్ గిట్టు ఉన్నారంటే ప్లాట్ లేదు ఏం లేదు పటేల్ అని నేను అన్నా. అంటే వాడిని అన్నాడు కదా నేను ప్లాట్ ఇప్పితే పైసలు గిట్ట తీసుకోరా అంటే నా దగ్గర పైసలు లేవు పటేల్ అని అన్నా. అంటే అన్నాడు కదా ఏమైనా ఉంటే చూసుకోరా ఎక్కడన్నా ఏమైనా ఉంటే అమ్ముకో భూములు గిట్టి ఏమైనా జాగ్రత్త గిట్ట అమ్ముకొని తీసుకోరా ఇక్కడ హైదరాబాద్ మంచిగా డెవలప్ అవుతుంది అది అని చెప్పింది సార్ పటేల్. చెప్పగానే నేనేం చేసాను కదా మా భార్య పుస్తకాలు బంగారము నేను పిఎఫ్ లోను ఇంకా అప్పులు చేసి 15,000 ఆయనకి ఇచ్చినాయి. 15,000 ఇవ్వగానే నా పేరు విన రిజిస్ట్రేషన్ చేసిండు. అది చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నీకు ఇంక 20-30 గదాలు కలితాయి అని చెప్పి మళ్ళీ ₹1,00,000 తీసుకున్నాడు. ₹1,00,000 తీసుకొని నల్లకెళ్ళి నాకు ₹500 టిప్ ఇచ్చిండు. పోరా ఇది ఉంచుకోపోరా అని చెప్పిండు. కానీ ఇంటికి వచ్చినాక కదా కొన్ని 2-3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పోయి చూసుకుంటుంటే కనీలు గిట్ట బాగా అన్నీ ఉన్నాయి. ఎట్నే వస్తున్నా చూస్తుంటే అన్నాడు కదా పడేది ఏం పట్టేలే మరి పర్మిషన్ ఇప్పారా నీళ్ళు కట్టుకుంటారంటే అక్కడ టైం పడుతుంది రా ఉత్తాను ఇట్లా ఫోన్ చేసి నాకు ఎంఆర్ఓ తెలుసు ఆర్డీఓ తెలుసు అన్నీ తెలుసు అన్ని ఇట్లా ఉత్తాను ఫోన్ చేసి ఇట్లా మాట్లాడేది. చెప్తాను మా ఎస్సీ నేనే ప్లాట్ ఇప్పించిన ఎస్సీ పోరాడు హోటల్లో పని చేసుకుంటున్నా గరీబోడు వానికి పర్మిషన్ ఇప్పించాలి అది అని వాని ఉత్తాన ఫోన్లో. నెల్లూరులో